అంటే అన్నారు కానీ, ఆ ఊహ ఎంత బావుందో! ఈ డైలాగ్ నాకు భలే సెట్ అవుతుంది. ఎందుకు అని అంటారా? మీ వాయిస్ చాలా బావుంటుంది. డబ్బింగ్‌కి ట్రై చేయొచ్చు కదా! అసలు నీకు నీ వాయిస్‌కి సంబంధమే లేదు అని అంటారు. అది వేరే విషయం. అంటే నా వాయిస్ బావుంది. నేను బాలేననా? ఎలా నాకసలు అర్థం కాలేదు. చిత్ర గారు చూసారా? తన వాయిస్ ఎంత బావుంటుంది. రియల్ వాయిస్ అలా ఉందేంటి? షార్ట్ వీడియోస్‌లో ఇలా ఉందేంటి? ఏమైనా యాప్ యూజ్ చేస్తున్నారా? యూజ్ చేస్తే చెప్పొచ్చు కదా! మాకు హెల్ప్ అవుతుంది అంటూ కూడా కామెంట్ చేస్తారు. యెస్, మీరు చెప్పింది నిజమే. ఏంటంటే నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు షార్ట్ వీడియోలో కొంచెం స్మూత్ గా అండ్ నీట్ గా మాట్లాడడానికి ట్రై చేస్తాను. అందుకే నా వాయిస్ మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. బయట ఒరినట్టు అరిసినట్టు ఫోన్ లో అరవలేం కదా, మీరు భయపడతారు. అందుకే నిజం చెప్పండి, నా వాయిస్ అంత బాగుంటుందా? డబ్బింగ్ కి ట్రై చేయొచ్చా? అక్క, నువ్వు అసలు ముచ్చట మర్చిపోతున్నావు. బిర్యానీ ప్రాసెస్ ఏది అసలు అని అనుకుంటున్నారా? ఏం లేదు, స్పైసెస్ అన్ని కలిపిన చికెన్ ఉంది కదా, ఉడకబెట్టుకోవాలి సగం వరకు. అన్నం ఉంది కదా, పలుకు వరకు తీసుకోవాలి. ఇక అన్నం మొత్తం చికెన్ లో వేసి కలిపేయడమే. అంటే ఒక లేయర్ చికెన్, ఒక లేయర్ అన్నము. నేను వీడియోలో చూపించాను కదా, సేమ్ అదే ప్రాసెస్. ఒక 30 నిమిషాలు దమ్ పట్టించామనుకోండి, వేడి వేడి బిర్యానీ రెడీ. వచ్చేయండి మరి తిందాం.